అసలే ఎండాకాలం అట్లా జెర్షే బయటకు పోయి రాగానే దూపైతుంటది. వచ్చుడచ్చుడే ఫ్రిడ్జ్ కాడికి పోయి చల్లటి నీళ్ళ బాటిల్ మొత్తం కథం చేస్తారు. ఉడక వస్తుంది కాబట్టి ఫ్యానో కూలర్ వేసుకొని జెర్షేపట్ల కూకుంటే పానం అల్కగైతుంది. కానీ అందరిళ్ళల్లో కూలర్లు ఫ్రిడ్జ్లు ఉండయి కాబట్టి అసొంటోళ్ళంతా రంజన్లు కుండలు తెచ్చుకుంటారు. చల్లటి నీళ్లు తాగుతానికి కుండల ముచ్చట్నే అనుకుంటురులే, జరంతా అటు ఇటుగా అసొంటిదే. మీరు నమ్మినా నమ్మకున్నా ఇది ఫ్రిడ్జ్ నుల్లా ఇంత చిన్నగా ఉన్నది గిన్నెలేం పడతాయి అంటురా. ఓ పారిటి చూడుర్రి, మంచిగా ఆనిక్కాయ టమాటాలు పచ్చిమిరపకాయలు తొక్కులు పెట్టి ఉన్నాయి. అట్లాని ప్లాస్టిక్ తో చేసింది కాదు, పక్కా మట్టితో చేసిన ఫ్రిడ్జ్. మళ్ళా కరెంట్ సుతా అవసరం లేదు. అగో కరెంట్ లేకుంటే ఎట్లా చల్లగా అవుతుంది అంటురా. దీని మీద ఇంకొక అర్రు ఉంటది, అందులో ఏం తక్కువ 10 లీటర్ల దాకా నీళ్లు పడతాయి. ఆ నీళ్లు పక్కల పంటి గోడలకు పోయి గాలితో చల్లగా అవుతుంటాయి. కాబట్టి 6 దినాలైనా కూరగాయలు వస్తువులు ఖరాబ్ కాకుండా ఉంటాయి. అంతేకాదు దీనికో నల్ల సుత పెట్టిర్రు, అంటే నీళ్లు కూల్ చేస్తానికే కాదు తాగొచ్చు కూడానట. 2 నెలలకు పారుగా అడుగుతా అయిపోయి. గుజరాత్ రాష్ట్రంకి వెళ్ళి తెచ్చి ఆదిలాబాద్ జిల్లాలో ఉండే గీ కాక అమ్ముతుండు, పేరు మోహన్ బాబు. మొన్న 10 ఫ్రిడ్జ్లు తెచ్చినాము, 2 రోజులనే అయిపోయినాయి. తిరిగి మళ్ళీ ఒక 5 ఫ్రిడ్జ్లు తెచ్చినాము. చాలా మంది ఇప్పుడు మా దగ్గరికి వచ్చి ఫ్రిడ్జ్లు కావాలని కొనడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీని యొక్క బిజినెస్ మాకు చాలా బాగుంటుంది. అబ్బా మంచిగున్నాయి, మాకోటి అని ఎగబడుతుర్రు అంటే చూడుర్రిగా. మస్తు ఫాయిదా ఉన్నదని సంబరపడకుండా చెప్తుంది గీ అమ్మ. వస్తే దీని నుంచి తడి వస్తుంది. ఇది కూరగాయలు ఏ కూరగాయలు తెచ్చుకొని పెట్టుకున్నా, జ్యూస్ చేసి పెట్టుకున్నా 5 days వరకు నిల్వ ఉంటుంది. ఫ్రెష్గా ఉంటాయి. మళ్ళీ ఒక రోజు తెచ్చుకున్న కూరగాయలు 5 days దాకా వాడచ్చు. కరెంటు లేదు దీనికి, ఉట్టి వాటర్ తోటే ఇదంతా చల్లదనం కాబట్టి మంచిగా ఉంటున్నాయి మట్టి ఫ్రిడ్జ్లో. ఒక్కటి 8,000 రేటు జరంత పిరమే అనిపించినా మామూలు ఫ్రిడ్జ్ లో కరెంట్ ఎక్కువ తక్కువతోని కూరగాయలు ఉత్తగానే ఖరాబ్ అవుతాయి. అదే మట్టి ఫ్రిడ్జ్లలో అయితే 6 దినాలైనా ఫ్రెష్ గానే ఉంటాయట. మరి ఈ ఉపాయం ఎట్లా దోసిందని అడిగితే, ఇది ఈకో ఫ్రెండ్లీ, ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి వస్తువులను తీసుకురావాలి అమ్మాలనుకొని నా కులపరంగా మేము కుమ్మరి కనుక కులపరంగా మట్టి పాత్రలో బిజినెస్ పెడితే ఏ రకంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మనం మట్టి పాత్ర దుకాణం పెట్టడం అనేది జరిగింది. వాతావరణాన్ని కుల వృత్తిని కాపాడినట్టుంటది, మట్టి పాత్రలను ప్రచారం చేసినట్టుంటదని గీ దందా పెట్టుకుండట. ఫ్రిడ్జ్ ఒక్కటే కాదు, మట్టి కూలర్లు సుతున్నాయి కాకతాన. రంజన్ల నీళ్లు పోసి మీదుగా ఫ్యాన్ పెట్టి పక్కకు పొక్క పెట్టిర్రు, దాంట్లో గడ్డి వరిసిర్రు. ఇక ఫ్యాన్ తిరుగుతుంటే చల్లగా వస్తుంటది. అట్లని కరెంటు బిల్లు బగ్గు వస్తుంది అనుకునేరు. నెలకు 8 రూపాయలకు మించదట. వీటి రేట్లు సుతా 500 నుంచి 5,000 దాకా ఉన్నాయి. కరెంటు ఫ్రిడ్జ్లు ఆడే కంటే ఈ మట్టితో చేసిన వస్తువులు ఆడకం చేస్తే అటు వాతావరణానికి మంచిది, ఇటు మన పెయ్యికి సుతా మంచిది. కాబట్టి స్టాక్ తక్కువే ఉన్నట్టుంది. ఆలస్యం చేయకూరి మరి.